దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని మహాకృపను బట్టి ఆయన మనలను తన కాపుదల్లో భద్రపరుస్తూ దేవుని ఆరాధించడానికి ఆయన మనకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఆరాధన వేడుకలో మీరందరూ భాగం పంచుకుని భాగస్థులై ఆశీర్వాదం పొందాలని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఈ ఆరాధన వేడుకలోనికి ఆహ్వానిస్తున్నాను. కేవలం ఈ ఆరాధన వేడుక యథాలాపంగా చూస్తూ ఉండిపోకుండా తప్పక ఆరాధనలో మీరు కూడా భాగం పంచుకోండి. మీ బైబిల్స్, మీ నోట్బుక్స్ సిద్ధం చేసుకుని ఒక సిద్ధపాటు కలిగి ఆరాధన వేడుకలో పాల్గొని ఆశీర్వాదం పొందాలని మనవి చేస్తున్నాను. ఈ ఆరాధన వేడుక మీకు అందరికీ ఆశీర్వాదకరంగా ఉండునుగాక. దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ సమయంలో దేవుని సన్నిధిలో ఆరాధన చేద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని దేవుని వాక్యం మాట్లాడుతుండగా మన హృదయలోతుల నుంచి దేవుని సన్నిధిలో ఆరాధన చేద్దాం. ఇదిగో ప్రభువా, నా జీవిత కాలమంతా, నా బ్రతుకు కాలమంతా నిన్నే వెంబడిస్తాను ప్రభువా, నిన్నే ఆరాధిస్తాను ప్రభువా, నిన్నే ఘనపరుస్తాను ప్రభుని మనకు మనంగా దేవుని సన్నిధిలో సమర్పించుకుంటూ ఆరాధన చేద్దాం. ఆయన నామాన్ని ఘనపరచుదాం, ఆయన నామాన్ని కీర్తించుదాం, ఆయన నామాన్ని కొనియాడుదాం. అందరూ చప్పలు కొడుతూ మాతో ఏకీభవించి పాడవలసిందిగా ప్రేమపూర్వకంగా మనం చేస్తా ఉన్నాం. ఆత్మతో సత్యముతో ఆరాధించెదను నిన్ను, నా యేసయ్యా ఆత్మతో సత్యముతో ఆనందగానముతో ఆర్భాటనాదముతో ఆనందగానముతో ఆర్భాటనాదముతో ఆరాధించెదను నిన్ను, నా యేసయ్యా ఆత్మతో సత్యముతో ఆరాధించెదను నిన్ను, నా యేసయ్యా ఆత్మతో సత్యముతో. ఆమేన్, ఆమేన్. నీ జీవవాక్యము నాలో జీవము కలిగించే, నీ జీవవాక్యము నాలో జీవము కలిగించే, జీవిత కాలమంతా నా యేసయ్యా నీకై బ్రతికెదను. ఆమేన్, ఆమేన్. జీవిత కాలమంతా నా యేసయ్యా నీకై బ్రతికెదను. నీకోసమే బ్రతుకుతాను ప్రభువా. ఆరాధించెదను నిన్ను, నా యేసయ్యా ఆత్మతో సత్యముతో Yes, Lord. ఆరాధించెదను నిన్ను, నా యేసయ్యా ఆత్మతో సత్యముతో. చింతలన్నీ కలిగినను, నిందలన్నీ నన్ను చుట్టినా, చింతలన్నీ కలిగినను, నిందలన్నీ నన్ను చుట్టినా,
నా బ్రతుకు కాలమంతా నిన్నే కీర్తిస్తాను ప్రభు అని దేవుని సన్నిధిలో ఆరాధించేద్దాం. ప్రియులరా, నీ వాక్యము నాలో ఉంచు ప్రభువా. ఈ వాక్యానుసారమైనటువంటి జీవితం నేను జీవించడానికి నా జీవితాన్ని సంపూర్ణంగా మీకు సమర్పించుకుంటున్నాను ప్రభు అని ప్రభు సన్నిధిలో మనకు అప్పగించుకుందాం. నీ చింత ఏదైనప్పటికీ నీ చింతలను తీర్చే దేవుని వైపు చూస్తూ ఆరాధించేద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనంలో ఈ విధంగా ఉంది: నా నామమును బట్టి మీరేమి నన్ను అడిగినను నేను చేతును అని దేవుని వాక్యం సెలవిస్తుండగా, శోధనలో జయమిచ్చే దేవుడు, హృదయంలో నెమ్మదిచ్చే దేవుడు, ఆయన నామమును బట్టి మనం ఏమడిగినా అనుగ్రహించే దేవుడు మన పక్షంగా ఉంటుండగా ఆయన నామాన్ని కనపరచుదాం, ఆయన నామాన్ని కొనియాడదాం, ఆయన నామాన్ని కీర్తించుదాం. ఈ పాట పాడుతుండగా మీరు కూడా మాతో ఏకీభవించి పాడవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాను. అందరూ చప్పుడు కొడుతూ ఉత్సాహంగా సంతోషంగా దేవుని సన్నిధిలో ఆరాధన చేద్దాం. ఆయన నామాన్ని కీర్తించుదాం, ఆయన నామాన్ని కనపరచుదాం. సమయంలో దేవుని సన్నిధిలో ఆరాధన చేద్దాం. హృదయాలు తెరిచి నోర్లు విప్పి ప్రభు వైపు చూస్తూ ఆయన వైపు మన చేతులెత్తి
ఆరాధించేద్దాం పిల్లరా. దేవుడు ఏమైనాడు వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఔన్నత్యాన్ని, ఆయన గొప్పతనాన్ని, ఆయన ప్రభావమును, ఆయన మహిమను జ్ఞాపకం చేసుకుని హృదయ లోతుల నుంచి ఆరాధన చేద్దాం. ఆశ నిరాశల్లో నిరీక్షణించే దేవుడు, ఆర్థికంగా నీ లోటుని తీర్చే దేవుడు. ఇదిగో ప్రభువా, నా జీవితాన్ని సంపూర్ణంగా నీకు సమర్పించుకున్నాను ప్రభుని. నువ్వే స్థితిలో ఉన్నప్పటికీ ఆ స్థితిని మార్చే దేవుడు మన దేవుడు. అలాంటి దేవుని వైపు చూస్తూ హృదయాలు తెరిచి నోరులు విప్పి దేవుని సన్నిధిలో ఆరాధన చేద్దాం పిల్లలు. ఎవరు మౌనంగా ఉండదు. ఆ పరిశుద్ధ దేవుని వైపు చూస్తూ హృదయ నేత్రాలతో దేవుని సన్నిధిలో ఆరాధన చేద్దాం. ఇది ఆరాధించే సమయం. పరిశుద్ధాత్మదేవుడు మన మధ్య ఆయన సంచారం చేస్తుండగా ఆత్మతో సత్యంతో ఆరాధన చేద్దాం. ఆయన నామాన్ని చేతబట్టుకుని ఆయన నామాన్ని కనపరచుదాం. ఆయన నామాన్ని కొనియాడదాం. ఎంత గొప్ప దేవుడు ప్రభువా, నీలాంటి దేవుడు ఈ లోకంలో ఎవరు లేరు నైనా. ఆయన నామం కన్నా పై నామం కలిగిన దేవుడు ప్రభువా. ఈ గొప్ప నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నీ మహిమగల నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మీ మహోన్నతమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నువ్వు సర్వశక్తి సంపన్నుడు నైనా. నువ్వు సార్వభౌముడు ప్రభువా. నువ్వు సర్వాధికారి అయిన దేవుడు ప్రభువా. మా జీవితాల్లో నువ్వు చాలని దేవుడు ప్రభువా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మా జీవితాన్ని మీరు చేసిన మేలు జ్ఞాపకం చేసుకుంటే అవి లెక్కకి మించినవి ప్రభువా. వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుని మీ సన్నిధిలో స్తుతిస్తూ మీ నామాన్ని మహింపరుస్తూ మీ నామాన్ని కొనియాడుతున్నాం ప్రభువా. మా బిడ్డల జీవితాల్లో, మా కుటుంబాల్లో, మా వ్యక్తిగత జీవితాల్లో, మా సంఘంలో మీరు జరిగిస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి నన్ను మీకు స్తుతిస్తూ మీ నామాన్ని మహింపరుస్తున్నాం ప్రభువా. మీ నామాన్ని ఘనపరుస్తున్నాం తండ్రి. మీ నామాన్ని కీర్తిస్తున్నాం ప్రభువా. ప్రభువా, మా జీవము మీలో దాచి ఉంచుందిగా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మా బ్రతుకు కాలమంతా, మా జీవిత కాలమంతా మీ వైపు చూస్తూ కొనసాగడానికి కృప చూపించినైనా పౌలన్న మాటలు ఈ సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం ప్రభువా. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసం కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కృత్యము దాచబడి ఉందని పౌలన్న మాటలు జ్ఞాపకం చేసుకున్న ప్రభువా. మా విశ్వాస సంబంధమైన మంచి పోరాటం మేము పోరాడడానికి కృప చూపించండి తండ్రి. ప్రార్థనలో, వాక్యంలో, వాక్యానుసారంగా జీవించడంలో, మీ చిత్తానుసారంగా బ్రతుకుట్లో ప్రభువా మీ గొప్ప కార్యాన్ని జరిగించండి నాయన. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీరు చేసిన మేలు జ్ఞాపకం చేసుకుంటే అవి లెక్కకి మించిన ప్రభు. వాటన్నిటిని బట్టి మేము మహింపరుస్తున్నాం. మీ నామాన్ని ఘనపరుస్తున్నాం. మీ నామాన్ని కీర్తిస్తున్నాం ప్రభువా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సమయంలోనైనా మా జీవితాలు సంపూర్ణంగా మీ కృపగల హస్తానికి అప్పగించుంటున్నాం ప్రభువా. ఇగో ప్రభువా, మమ్మల్ని చేయబట్టుకుని నడిపించండి ప్రభువా. మా జీవితాన్ని మీరే మీ ఏలుబడికి మా జీవితానికి అప్పగించుకుంటున్నాం ప్రభువా. మా జీవితాంతం ప్రభువా మీ కొరకు మేము బ్రతుకుతాం ప్రభువా. ఈ లోకం వైపు కానీ ఆయన మారుతున్న పరిస్థితుల వైపు కానీ మేము చూడకుండా ప్రభువా మీ వైపు చూస్తూ మా విశ్వాస యాత్ర ముందు కొనసాగడానికి కృప చూపించండి ప్రభువా. ఇదిగో ప్రభువా, కృంగిపోయిన పరిస్థితుల్లో లేవనెత్తే నీ వైపు మేము చూస్తున్నాం ప్రభువా. ప్రతికూలమైన పరిస్థితుల్ని మార్చే నీ వైపు చూస్తున్నాం ప్రభువా. ఇదిగో ప్రభు, మా జీవితాన్ని సంపూర్ణంగా మీ సన్నిధిలో సమర్పించుకున్నాం ప్రభువా. మా చేతిని పట్టుకుని మీరు నడిపించండి ప్రభువా. మా జీవితాన్ని మీరే ఉండి నడిపించండి ప్రభువా. పిల్లల ఈ సమయంలో ఆరాధన చేద్దాం. ఆయన నామాన్ని కనపరుచుదాం. ఆయన నామాన్ని కీర్తిద్దాం. ఈ పాట పాడుతుండగా ఆ చేపట్టుకుని నువ్వు నడిపించు ప్రభు అని మన జీవితాన్ని ప్రభువు సన్నిధిలో సమర్పించుకుంటూ ఆరాధన చేద్దాం. ఆయన నామాన్ని కీర్తించుదాం. ఆయన నామాన్ని కొనియాడదాం. ఆయన నామాన్ని కీర్తించుదాం పిల్లరా. ఇదిగో ప్రభా, నా విశ్వాసనామలో ఎన్ని బ్రతుకులు వచ్చినప్పటికీ ప్రభా నిన్నే వెంబడిస్తాను ప్రభా. నీ కొరకు నేను బ్రతుకుతాను ప్రభు అని ప్రభు సన్నిధిలో మన జీవితాన్ని సమర్పించుకుంటూ ఆరాధన చేద్దాం. ఆయన సన్నిధిలో మనకు మనంగా అప్పగించుకుందాం. Yes, Lord. మనం చేస్తున్నాం పిల్లరా. నన్ను ధైర్యపరచే నా తోడు నీవేగా,
వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచే నా తోడు నీవేగా. ఆమేన్ ఆమేన్. మరువగలనా నీ మధుర ప్రేమను, మరువగలనా నీ మధుర ప్రేమను. యేసు నా జీవితాంతము, యేసు నా జీవితాంతము. Yes, Lord. చేయి పట్టుకో, నా చేయి పట్టుకు నడిపించు ప్రభువా. జారిపోకుండా, నేను జారిపోకుండా ప్రభువా, నేను పడిపోకుండా ప్రభువా. యేసు నా చేయి పట్టుకుని మీరే నడిపించండి ప్రభువా. చెబుదాం పిల్లరా, నే జారిపోకుండా, అందరూ చెబుదాం. నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. Yes, Lord. Yes, Lord. లోక సంద్రము నాపై ఎగసిన, విశ్వాస నావలో కలవరమే రేగిన. ఆమేన్ ఆమేన్. లోక సంద్రము నాపై ఎగసిన, తండ్రి విశ్వాస నావలో కలవరమే రేగిన. నిలువగలనా ఓ నిమిషమైనను, నిలువగలనా ఓ నిమిషమైనను. యేసు నా చేయి విడిచిన, అవును ప్రభువా, నీవు చేయి విడిస్తే మేము నిలవలేం ప్రభువా. యేసు నా చేయి విడిచిన. చేయి పట్టుకో, నా చేయి మన పట్టుకో. చేతుల్ని ప్రభు సన్నిధిలో అప్పగిద్దాం పిల్లరా. నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. అవును ప్రభువా, నే నేను జారిపోకుండా ప్రభువా, నే పడిపోకుండా, ఏ పాపములో నేను పడకుండా ప్రభువా. యేసు నా చేయి పట్టుకో. నా చేయి పట్టుకుని మీరే నడిపించు ప్రభువా. నే జారిపోకుండా, నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. అవును తండ్రి, అవును ప్రభువా. నే జారిపోకుండా, నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. అవును ప్రభువా, నా చేయి పట్టుకుని మీరే నడిపించండి ప్రభువా. ఈ లోకంలో, ఈ లోక పరిస్థితుల వైపు కానీ, ఈ లోక ఆకర్షణ వైపు కానీ నేను చూచి పడిపోకుండా, జారిపోకుండా ఆయన నా హస్తాన్ని మీ కృపగల హస్తానికి అప్పగిస్తున్నాను ప్రభువా. మీరే నా చేపట్టుకుని నడిపించండి ప్రభువా. మీరే నా ఏలుకగా ఉండి నడిపించు తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నా విశ్వాస యాత్రలో, నా విశ్వాస నావలో సముద్రం లాంటి అలలు ఎంత ఎగసినప్పటికీ ప్రభువా, విశ్వాసమును కర్తను దాన్ని కొనసాగించబడి నీ వైపు చూస్తూ నా ముందున్న పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తడానికి కృప చూపించిన ఆయన ఈ సమయంలో నాయన మాకు మేము మీకు సమర్పించుకున్నాం ప్రభువా. ఈ సమయంలో నాయన మీ వాక్యం కొరకు మా హృదయాల్ని సిద్ధం చేసుకుంటున్నాం ప్రభువా. మాట్లాడుతున్నా మీ సేవకుడు మా కాపరిని మీ కృపగల హస్తానికి అప్పగించుకుంటున్నాం. మీ పరిశుద్ధాత్మతో అభిషేకించిన ఆయన మాట్లాడే ప్రతి మాట మీ మాటగా ప్రజ్వలింపజేయ ప్రభువా. ఆ మాటలు మా హృదయాలు తాగలిగేటట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి మీకు వందనాలు. మాకు ఇచ్చిన ఆత్మీయ తండ్రి గారిని బట్టి, తల్లి గారిని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీరు బలపరిచి వాడుకుంటున్నారు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ జీవగల మాటలు మేము వినబోతుండగా మృతతుల్యమైన మా బ్రతుకులనైనా జీవింపజేసి మీ కొరకు మేము సౌకర్యాలు జరిగించేటట్లుగా, మీ కొరకు బలమైనటువంటి సాధనంగా ఉండగలిగేటట్లుగా, మీలో మేము స్థిరులంగా ఉండగలిగేటట్లుగా కృప చూపించి వస్తుగా ప్రార్థిస్తున్నాం ప్రభువా. మా విశ్వాసంలో కదిల్చే పరిస్థితులు ఏది ఎదురైనప్పటికీ ప్రభువా, వాటన్నిటిని ఎదురెట్టి పోరాడగలిగే ఆత్మీయ స్థైర్యాన్ని ఈ దిన వాక్యం ద్వారా మాతో మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాం మా ప్రభువా. మీ వాక్యం వింటుండగా మా జీవితాల్లో నూతన కార్యాలు జరిగించండి నాయన. వినగలిగే చెవి, గ్రహించగలిగే హృదయం, ఆ మాటల ప్రకారం జీవించగలిగే సున్నితమైన ఆత్మీయ స్థితిని మాకు అనుగ్రహించిన ఆయన
ఇదిగో ప్రభు ఈ సమయంలో మాకు మేముగా మీ సన్నిధిలో సమర్పించుకున్నాం ప్రభువా. లైఫ్ చర్చ్ ద్వారా జరిగిస్తున్న అవుట్ రీచ్ మినిస్ట్రీస్ అన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నాటబడిన 166 సంఘాలు బట్టి మీకు స్తుతిస్తున్నాం ప్రభువా. మీకు కొందనాన్నైనా ఈ 2020 కల్లా 250 సంఘాలు నాటడంలో ఆ దర్శన నెరవేర్పుని నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఇదిగో ప్రభువా, మా దేశం చుట్టూ, మా పట్టణం చుట్టూ, మా ప్రాంతం చుట్టూ, ప్రపంచ యావత్తు ప్రభువా ప్రతికూలతలు ఉన్నాయి నాయన. ప్రతికూలమైన వాతావరణం అనుకుంది ప్రభువా. వాటన్నిటి నుంచి మాకు విడిపిస్తూ, మీ కృపను మమ్మల్ని దాస్తూ, భద్రపరుస్తూ, మాకు ఇచ్చిన ఆరోగ్యాలు బట్టి, మాకు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సమయంలో మీ వాక్యం వినబోతుండగా మీ మాటల కొరకు మేము ఎదురు చూస్తున్నాం ప్రభువా. వ్యక్తిగతంగా సూటిగా మాతో మాట్లాడి మా వ్యక్తిగత జీవితాలు, మా కుటుంబ జీవితాలు, మా సంఘాన్ని మీ వాక్యం ద్వారా బలపరిచి, మీరు స్థిరపరిచి మీరే మా జీవితం ద్వారా మహిమ పొందమని మా ప్రభువును, మీ ప్రియ కుమారుడును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన, ఈ స్తుతి, ఆరాధన సమర్పించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని సంఘమా, ఈ ఆరాధన వేడుకలో దేవుని వాక్యం వినడానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుడు ఈరోజు మనతో ప్రత్యేకంగా మాట్లాడగలిగేటట్టుగా ప్రార్థనాపూర్వకంగా మన హృదయాలను సిద్ధం చేసుకుందాం. అలా సిద్ధం చేసుకుంటూ ఉండగా మన బైబిల్స్ మన చేతిలో పట్టుకుని, దేవుడు నాతో వ్యక్తిగతంగా మాట్లాడాలి అని ఎవరికి వారమే ప్రార్థన నిండిన హృదయాలతో ఆ స్క్రీన్ మీద వస్తున్న మాటలు అందరం కలిసి చదువుదాం. లెట్స్ ఆల్ గో టుగెదర్. ఇది నా కొరకు దేవుడిచ్చిన వాక్యం. ఇది నా జీవిత స్థితిని, నా సామర్థ్యములను తెలియచేయనది. ఈ సమయమున నేను ఈ దేవుని వాక్యము బోధించబడుదును. దేవుడు నాతో మాట్లాడుచుండగా చురుకైన మనస్సును స్వీకరించు హృదయమును కలిగి ఉండి గొప్ప మార్పు పొందుదునుగాక. యేసు నామమున ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని సంఘమా, ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు. క్రైస్తవ జీవితాల్లో, కుటుంబాల్లో, సంఘాల్లో క్రిస్మస్ను ఒక ప్రత్యేకమైన రోజుగా, చాలా వేడుకగా జరుపుకుంటూ ఉంటాం. అలాగే యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అలాగే యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానాన్ని వేడుకగా జరుపుకుంటూ ఉంటాం. అవన్నీ ఆశీర్వాదకరమే. ఈరోజు ఒక ఆశీర్వాదకరమైన దినం. ఈరోజు పెంతెకోస్తు దినం, పెంతెకోస్తు పండుగ రోజు. ఈ పెంతెకోస్తు పండుగ రోజుకు ఒక ప్రత్యేకమైన స్థానం పాత నిబంధనలోనూ ఉంది, అలాగే క్రొత్త నిబంధనలో కూడా ఉన్నది. కనుక ఈ పెంతెకోస్తు పండుగను మనము వేడుకగా జరుపుకోవలసిన అవసరత మన జీవితాల్లో ఉంది. దాన్ని జ్ఞాపకం చేసుకోవలసిన అవసరత మన జీవితాల్లో ఉంది. ఆ పెంతెకోస్తు దినాన్ని క్రొత్త నిబంధనలో జరిగిన ఒక అద్భుతమైన సంఘటన ఏమిటి అంటే, ఆ పెంతెకోస్తు దినము క్రైస్తవ సంఘమునకు పుట్టినరోజు. టుడే ఈజ్ ద బర్త్డే ఆఫ్ ద చర్చ్. క్రైస్తవ సంఘం పుట్టిన రోజుగా, వేడుకగా జరుపుకొనవలసిన ఈ పెంతెకోస్తు పండుగ దినము, ఈ దినము, ఈ పండుగ దినం గురించి మనం దేవుని వాక్యం ధ్యానం చేయబోతున్నాం. ప్రియులారా, ఈరోజు పెంతెకోస్తు పండుగ రోజు, క్రైస్తవ సంఘమునకు పుట్టినరోజు. ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనము అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం తెరిచి మీ ముందుంచుకోవాలని మనవి చేస్తున్నాను. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం తెరిచి మీ ముందుంచండి. ఆ అధ్యాయం నుంచి కొన్ని ఆలోచనలు మీతో నేను పంచుకోబోతున్నాను. మొదటిగా ఈ అధ్యాయంలో మొదటి 2 వచనాలు నేను చదవబోతున్నాను. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు. పెంతెకోస్తును పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. ఇక్కడ పెంతెకోస్తు పండుగ దినమున అక్కడ జనులు కూడుకొని ఉన్నట్లుగా దేవుని వాక్యం రాయబడింది.
ఈ సంఘటనకు ముందు జరిగిన కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకొనవలసి ఉంది. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడైన తరువాత 40 దినములు ఈ లోకములో పునరుద్ధానుడుగా ఈ లోకములో ఉండి ఆయా ప్రజలకు తన్ను తాను ప్రత్యక్షపరుచుకొని 40 దినాల తరువాత ఆయన పరలోకమునకు తండ్రి యొద్దకు ఆరోహణమైన సంగతి ఈ అపోస్తుల కార్యముల గ్రంథంలోని 1వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. ఆ 40 రోజుల తర్వాత ఆయన ఆరోహణం అయిపోతూ ఆయన యెరూషలేములో మీరు కనిపెట్టి ఉండండి, పరిశుద్ధాత్ముని వారి కొరకు పంపిస్తానని వాగ్దానం చేసిన మీదట అక్కడ అపోస్తులు మరికొంతమంది మొత్తం 120 మంది అక్కడ మేడ గదిలో కలిసి సహవాసం చేస్తూ ఉన్నారు. 40 రోజులు తరువాత ఆయన ఆరోహణమయ్యారు. ఆయన ఆరోహణమైన తరువాత 10 దినాలు ఆ మేడ గదిలో ఉండి సహవాసం చేస్తూ వారు ప్రార్థనలో గడుపుతున్నారు. వాళ్ళు అక్కడ ప్రార్థనలో గడుపుతూ ఉండగా ఈ పెంతెకోస్తు పండుగ దినము అంటే 50వ దినము, పస్కా పండుగ తరువాత విశ్రాంతి దినము నుండి 50వ దినాన్ని లెక్క పెడితే ఈరోజు పెంతెకోస్తు పండుగ దినము మనకు గోచరిస్తుంది. పస్కా పండుగ దినము తరువాత విశ్రాంతి దినము నుంచి ఈ రోజు వరకు 50 రోజులు. పెంతెకోస్తు అనే మాటలో పెంటె అనే మాటకు 50 అని అర్థం కనుక 50వ దినమున వచ్చు పండుగ. ఈ 50వ దినాన్ని అక్కడ ప్రజలందరూ కూడుకొని ఉండగా 2వ వచనంలో వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. ఈ 50వ దినాన్ని ఈ పండుగ ఆచరించుట అనేది లేక 50వ దినాన్ని ఈ సంఘటన సంభవించడం అనేది ఏదో యథాలాపంగా జరిగిపోయినది కాదు. అంతకు ముందు అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు తెలియచేసినట్లుగా జరుగుతున్న సంఘటన అది ఒకటైతే, పాత నిబంధన కాలములో దేవుడు ఇశ్రాయేలీయులతో పండుగలు ఆచరించమని ఆయన ఆజ్ఞాపించినప్పుడు 7 పండుగల గురించి ఇశ్రాయేలీయులకు దేవుడు సూచనలు ఇచ్చాడు. ఆ 7 పండుగలలో ఒకానొక పండుగ ఈ పెంతెకోస్తు పండుగ. ఈ పండుగల గురించి లేవీయ కాండము 23వ అధ్యాయం 24వ అధ్యాయాలు చదివితే ఈ ఇశ్రాయేలీయులు ఆచరించవలసిన 7 పండుగలను గురించి చాలా వివరంగా అక్కడ మనకు వాక్యంలో కనిపిస్తుంది. ఆ 23వ అధ్యాయము 15-16 వచనాలు నేను చదువుతున్నాను. లేవీయ కాండము 23వ అధ్యాయము 15-16 వచనాలు. మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినము మొదలుకొని 7 వారములు లెక్కించవలెను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలెను. 7వ విశ్రాంతి దినపు మరుదినము వరకు మీరు 50 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యము అర్పించవలెను. 21వ వచనం, అదే అధ్యాయం 21వ వచనంలో ఆనాడే మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెనని చాటింపవలెను. గమనించాలి, ఆనాడే మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెనని చాటింపవలెనని పాత నిబంధన కాలములోనే ఈ సంఘం పుట్టినరోజున గురించి ప్రవచనాత్మకమైన మాటగా సూచించబడిన మాటలు ఆ లేవీయ కాండం 23వ అధ్యాయంలో పెంతెకోస్తు పండుగ ఆచరించవలసిన స్థితిని గురించి మాట్లాడుతూ దేవుడు సూచించినది మనం గమనిస్తున్నాం. అలాగే ఇప్పుడు అపోస్తుల కార్యముల గ్రంథములో ఈ 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూచినప్పుడు పెంతెకోస్తును పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. ఇంకా ముందుకు చదువుకుంటూ వెళితే మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అక్కడ ఉన్నవారందరూ పరిశుద్ధాత్మతో నింపబడి
భాషలతో మాట్లాడిరి అనే మాటలు అక్కడ ఆ 4వ వచనం వరకు మనం చదివితే మనకు అర్థమవుతుంది. ఇక్కడ సంఘము ఆవిర్భవిస్తున్న సంఘటన అక్కడ దేవుని వాక్యంలో మనం చూడగలం. ఆ పెంతెకోస్తు పండుగ దినాన్ని సంఘము ఆవిర్భవిస్తోంది. ఇక్కడ మనం చదువుకున్న వచనాల్లో సంఘము ఆవిర్భవిస్తున్న స్థితిలో ఒకానొక విషయం ఆ వచనాల్లో మనం చదువుకున్న వచనాల్లో మనకు గోచరిస్తున్న ఒకానొక అద్భుతమైన విషయం ఏమిటంటే సంఘము దేవుని వలన కలిగినది అనే విషయం మనకు గోచరిస్తోంది. అపోస్తుల కార్యముల 2వ అధ్యాయంలో మొట్టమొదటిగా క్రైస్తవ సంఘం ఆరంభమైంది. క్రైస్తవ సంఘం మనుగడలోనికి వచ్చింది. క్రైస్తవ సంఘం పుట్టింది. అయితే ఆ క్రైస్తవ సంఘం కలిగింది అంటే ఎలాగో కలిగింది అంటే అది దేవుని వలన కలిగినది అని అక్కడ వచనాల్లో మనకు చాలా తేటగా అర్థమవుతుంది. ఆ వచనాల్లో 2వ వచనంలో ఒక మాట, అది అకస్మాత్తుగా జరిగిన సంఘటన. ఆ పరిశుద్ధాత్ముడు ఆ మేడగదిలో ప్రార్థనలో కనిపెడుతున్న 120 మందికి అకస్మాత్తుగా వచ్చుట గమనించాలి. వారి మీదికి అకస్మాత్తుగా వచ్చుట, ఆ వచ్చిన దాన్ని బట్టి ఆ వెనువెంటనే సంఘము మనుగడలోనికి రావడం అక్కడ దేవుని వాక్యంలో చూస్తాం. ప్రియులారా, ఇది అకస్మాత్తుగా జరిగిన సంఘటన అంటే మానవ ఆలోచన వలన జరిగిన సంఘటన కాదు, మానవులు ప్రణాళికలు చేయగా జరిగిన సంఘటన కాదు అనే విషయాన్ని గమనించాలి. దేవుని సంఘము మానవ ఆలోచన నుండి, మానవ ప్రణాళిక నుండి, మానవ ఉద్దేశాల నుండి పుట్టినది కాదు అనే విషయాన్ని గమనించాలి. దేవుని సంఘానికి ఒక ప్రత్యేకత ఉన్నది, దేవుని సంఘానికి ఒక బలం ఉన్నది, దేవుని సంఘములో ఒక శక్తి ఉన్నది. అది ఏమిటంటే అది దేవుని వలన కలిగినది కనుక అది ప్రత్యేకమైనదిగా కనబడుతున్నది దేవుని సంఘం. ఈ విషయాన్ని గమనించాలి. ప్రణాళికల ద్వారా, మానవ ఆలోచన ద్వారా, లేక మానవ ప్రయత్నం ద్వారా జరిగిన సంఘటన కాదు దేవుని సంఘం ఉద్భవించడం అనేది, దేవుని సంఘం పుట్టడం అనేది. అకస్మాత్తుగా ఎవరికి తెలియకుండానే ఆ దినాన్ని అక్కడ అలా జరుగుతుందని ఆ కనిపెడుతున్న 120 మందికి తెలియదు, అపోస్తలులకు తెలియదు, ఎవరికి తెలియదు. తెలియకుండానే అకస్మాత్తుగా జరిగిన సంఘటనగా ఆ సంఘటన మనం గమనించగలం. ప్రియులారా, గమనించాలి. క్రైస్తవ సంఘ ఆవిర్భావం ఏ సంఘమైనా సరే, ఈ దినాన్ని చాలా గొప్ప సంఘాలుగా మనం ఎంచుతున్న ఏ సంఘమైనా దాని ప్రారంభం ఎవరికి తెలియకుండానే అది జరిగిపోతుంది. క్రైస్తవ సంఘం ఏ సంఘాన్నైనా ఉదాహరణగా తీసుకోండి, ఆ సంఘ ప్రారంభం ఏమంత సంచలనాత్మకంగా జరిగిందిగా మనకు కనిపించదు. ప్రారంభం ఎప్పుడు కూడా క్రైస్తవ సంఘ ప్రారంభం అది నేను ఇప్పుడు సార్వత్రిక సంఘం గురించి మాట్లాడుతున్నాను, కానీ ఒకవేళ స్థానిక సంఘాల గురించి మాట్లాడాలి అన్నా, ఏ స్థానిక సంఘమైనా ఒక సంఘం ప్రారంభం సంచలనాత్మకంగా జరిగిన దాఖలాలు ఎక్కడ కనిపించవు. సంఘ ప్రారంభం చాలా దీనంగానే జరుగుతుంది. సంఘ ప్రారంభం ఏమంత సంచలనాత్మకంగా కాకుండానే జరుగుతుంది. సంఘ ప్రారంభం చాలా మందికి తెలియకుండానే జరిగిపోతుంది. అలా జరుగుతుంది సంఘ ప్రారంభం. అందుకనే జకర్యా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చాలా మంచి మాట. కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు అనే మాట జకర్యా గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనంలో కనిపిస్తుంది. కార్యములు అల్పములై ఉన్నప్పుడు దాన్ని తృణీకరించిన వాడెవడు? హూ కెన్ డిస్పైజ్ స్మాల్ బిగినింగ్స్? సంఘం ఎప్పుడు చిన్నగానే ప్రారంభమవుతుంది. స్థానిక సంఘమైనా, ఇక్కడ సార్వత్రిక సంఘం అయితే అది అకస్మాత్తుగా జరిగిన సంఘటనగా మనం చూస్తున్నాం. ఒకవేళ మన స్థానిక సంఘాలు ప్రారంభమైన స్థితిగతులు మనం చూస్తే ఏ సంఘమైనా దీనముగా, అది ఏమాత్రం సంచలనాత్మకంగా కాకుండానే ప్రారంభమైన స్థితిగతులు మనకు అర్థమవుతూ ఉంటాయి. కనుక ప్రియులారా, గమనించాలి. ఇక్కడ సార్వత్రిక సంఘం గురించి, అసలు సంఘమంటూ కలిగినది, సంఘమంటూ మనుగడలోనికి వచ్చినది అకస్మాత్తుగా దేవుని కార్యము వలన కలిగినది. సంఘానికి ఉన్న ప్రత్యేకత అది. ఒకవేళ ఈ లోకంలో మనం చూస్తున్న ఏ సంస్థనైనా చాలా సంచలనాత్మకంగా ప్రారంభించవచ్చు, ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాచుర్యం ఇచ్చి ప్రారంభించవచ్చు.
ఏ సంస్థనైనా అలా ప్రారంభించవచ్చు, కానీ క్రైస్తవ సంఘం మనుగడలోనికి వచ్చింది అకస్మాత్తుగా, వితౌట్ ఎనీ ప్లానింగ్, వితౌట్ ఎనీ థాట్ ఫ్రమ్ ఏ హ్యూమన్ మైండ్. మానవ ఆలోచన నుంచి కాకుండా, ప్రణాళికల నుంచి కాకుండా అకస్మాత్తుగా దేవుని నుంచి కలిగినది క్రైస్తవ సంఘం. క్రైస్తవ సంఘానికి అందుకే అంత ప్రత్యేకత, క్రైస్తవ సంఘానికి అందుకే అంత బలం, క్రైస్తవ సంఘానికి అందుకే శక్తివంతంగా క్రైస్తవ సంఘం ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ ద నెగటివిటీ ఇన్ దిస్ వరల్డ్, ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ ద హర్డిల్స్ దట్ స్టాండ్ బిఫోర్ ద చర్చ్, in spite of all the sufferings that come before the church always grows and grows. You know why? Because it is the deed of God. అది దేవుని కార్యము కనుక దానిని ఎవరు ఆటంకపరచలేరు. ఒకవేళ ఆటంకపరిచామని ఎవరైనా చిన్న చిన్న కార్యాలు చేసి సంతోషించినా, ఆ కార్యములు సార్వత్రిక సంఘ ఎదుగుదల ముందు ఆ కార్యములు ఎంత మాత్రం కూడా ఎన్నికలోనికి రానివి. ప్రియులారా గమనించాలి, క్రైస్తవ సంఘం మానవ ప్రయత్నం వలన, మానవ ఆలోచన వలన మనుగడలోనికి వచ్చినది కాదు, అది అకస్మాత్తుగా దేవుని వలన కలిగినది క్రైస్తవ సంఘం. రెండవదిగా అదే వచనంలో అకస్మాత్తుగా కలిగినది అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 2వ వచనంలో, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి వచ్చింది. ఇంగ్లీష్లో అయితే ఫ్రమ్ హెవెన్ అని ఉంటుంది. ఆకాశము నుండి, పరలోకము నుండి వచ్చినది. ఆ గాలి, ఆ శబ్దము బలమైన గాలి వంటి శబ్దము, అలాగే కంటికి కనిపించిన విభాగింపబడిన నాలుకల వంటి అగ్నిజ్వాలలు ఆకాశము నుండి కలిగినది, పరలోకము నుండి కలిగినది. అంతేగాని ఈ భూమి మీద మానవ ప్రయత్నం వలన, మానవ కార్యాల వలన కలిగినది కాదు, ఆకాశము నుండి, పరలోకము నుండి కలిగిన కార్యం అది. ప్రియులారా గమనించాలి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం చూసినట్లయితే అక్కడ ఒక మాట ఉంటుంది. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును అంటాడు. ఆ సంఘాన్ని కాయడానికి పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెను, ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి. అక్కడ మనం గమనించవలసిన మాటలు ఏమిటంటే, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము. ఇది మానవుని సంఘం కాదు. ప్రియులారా గమనించాలి, దిస్ ఈస్ నాట్ సంథింగ్ ప్లాన్డ్ బై మ్యాన్, దిస్ ఈస్ నాట్ సంథింగ్ స్టార్టెడ్ బై మ్యాన్, దిస్ ఈస్ నాట్ సంథింగ్ దట్ ఈస్ బీయింగ్ రన్ బై మ్యాన్. గమనించాలి, ఇది మానవ ఆలోచన వలన కలిగినది కాదు, మానవుడు ప్రారంభించడం వల్ల కలిగినది కాదు, మానవుడు నడిపించడం వలన కలుగుతూ ఉన్నది కాదు. ఇది ఆకాశము నుండి, దేవుని సన్నిధి నుండి, పరలోకము నుండి కలిగిన కార్యము. ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము. ఇది మానవునిది కాదు, ఇది మానవునిది కాదు. ప్రియులారా గమనించాలి, ఇది మానవునిది కాదు. ఒకవేళ అలాంటి ఆలోచన ఉంటే ఆ ఆలోచన ఆశీర్వాదకరమైంది కాదు, మానవునిది కాదు సంఘం. ప్రియులారా గమనించాలి. చాలా సంవత్సరాల క్రితం ఒక సభలో నన్ను పరిచయం చేయుట కొరకు ఒక భక్తుడు నన్ను గూర్చి క్రెడెన్షియల్స్ గురించి అడిగారు. నేను నాకేం క్రెడెన్షియల్స్ ఉన్నాయండి, మీరు జస్ట్ నా పేరు అనౌన్స్ చేయండి సార్ సరిపోతుంది అన్నాను. లేదండి, మీరు ఎక్కడో కాలేజీలో పనిచేస్తున్నారు, ప్రిన్సిపల్గా చేస్తున్నారు, ఇంకా చాలా కాలం నుంచి పరిచర్యలో ఉన్నారు, చాలా సంఘాలు మీరు నాటారు, ఈ వివరాలు ఇవ్వండి అని చెబితే కొన్ని వివరాలు తెలియచేశాను. ఆ వివరాలు రాసిన తర్వాత ఆ వివరాలు ఒక కాగితం మీద రాసుకుని ఆ కాగితాన్ని ఒకసారి నాకు చూపించారు. ఇదిగో సార్ ఇలా రాశాను, ఇలా చెప్పాలనుకుంటున్నాను మీ గురించి, ఓకేనా అని. ఆ కాగితం మీద నాకు తెలియకుండానే ఆయన రాసిన ఒక మాట ఏమిటంటే, విశాఖపట్నంలో పలానా లైఫ్ చర్చ్ ఫౌండర్ పాస్టర్ అని రాశాడు. ఒకవేళ ఎవరైనా అలాగూ మెన్షన్ చేస్తే, ఎలా ప్రస్తావించుకుంటే దాన్ని నేను తప్పు పట్టడం లేదు, కానీ ఆ ఫౌండర్ పాస్టర్ అని రాసింది నేను చదివిన వెంటనే అదేదో ఒక రాంగ్ నోట్ లాగా అనిపించింది నాకు. ఒకవేళ పాస్టర్ అనేది ఒకవేళ అది అంగీకారమే, కానీ ఫౌండర్ పాస్టర్ అంటే ఐ హ్యావెంట్ ఫౌండెడ్ ద చర్చ్. సంఘము ఆయన స్థాపించినది, సంఘము ఆయన వలన కలిగినది.
సంఘము ఆయన ప్రణాళిక, సంఘము ఆయన కార్యము, సంఘము ఆయన కలుగు చేసినది. హీ మైట్ హ్యావ్ యూజ్డ్ మీ యాజ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ టు స్టార్ట్ హిస్ చర్చ్. ఆయన తన సంఘాన్ని ప్రారంభించడానికి నన్ను మరొకరిని సాధనంగా ఆయన ఉపయోగించుకున్నాడేమో కానీ దట్ వాస్ నాట్ స్టార్టెడ్ బై మీ, ఇట్ వాస్ స్టార్టెడ్ బై హిమ్ అండ్ ఇట్ ఈస్ హిస్ చర్చ్. ఆయన సంఘము ఆయన స్థాపించినది, ఆయన ప్రణాళిక నుంచి ఆయన స్థాపించిన సంఘమే. కానీ నేను ఒక సాధనంగా ఉపయోగించబడి ఉండొచ్చు, ఇంకొక సేవకుడు ఇంకొక సాధనంగా ఉపయోగపడి ఉండొచ్చు, ఇంకొక సేవకుడు మరొక సంఘాన్ని స్థాపించడానికి ఒక సాధనంగా ఆయన ఉపయోగపడి ఉండొచ్చు. బట్ ద ఫౌండర్ ఆఫ్ ది చర్చ్ ఈస్ గాడ్ హిమ్సెల్ఫ్. తన సంఘం అది, ఇట్ ఈస్ హిస్ చర్చ్. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకొనిన తన సంఘం అంటున్నాడు. ఆ మాటలు జాగ్రత్తగా గమనించాలి. తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకొనిన తన సంఘం, ఇట్ ఈస్ హిస్ చర్చ్. హీ పర్చేజ్డ్ ఇట్ విత్ హిస్ ప్రెషియస్ బ్లడ్. ఆయన తన స్వరక్తం ఇచ్చి ఆయన సంపాదించుకున్న తన సంఘం. ప్రియులారా గమనించాలి, ఈ సంఘము మనుగడలోనికి వచ్చినది ఆయన వలన, ఆయన తలంపు, ఆయన కార్యము, మానవ కార్యం కాదండి. ఒకవేళ మానవుడు ఏదైనా ఒక స్థానిక సంఘాన్ని స్థాపించడానికి ఏవైనా కార్యాలు చేస్తే దేవుడు వారిని సాధనాలుగా ఉపయోగించుకోవడమే. కానీ సంఘ స్థాపన, సంఘ ప్రారంభము, సంఘం మనుగడలోనికి వచ్చిందంటే అది దేవుడే ఆ కార్యాన్ని జరిగించాడని గమనించాలి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 15వ వచనం 18వ వచనంలో అక్కడ యేసుక్రీస్తు ప్రభు శిష్యులతో, జనులు నన్ను గూర్చి ఏమనుకుంటున్నారు అంటే వాళ్ళు చెప్పారు, కొంతమంది నీవు ఏలియావు అనుకుంటున్నారు, ఇర్మియావు అనుకుంటున్నారు, కొంతమంది ప్రవక్తలలో ఒకడు అనుకుంటున్నారు, బాప్తిస్మం ఇచ్చి యోహాను అనుకుంటున్నారు అని చెప్పినప్పుడు ప్రభు డైరెక్ట్గా శిష్యుల్ని అడిగాడు, అయితే మీరేమనుకుంటున్నారు నన్ను గురించి? అప్పుడు పేతురు ఒక అద్భుతమైన ప్రత్యక్షతను ఇచ్చాడు. ఏమనంటే, నీవు సజీవుడవగు దేవుని కుమారుడగు క్రీస్తువు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవగు క్రీస్తువు. ప్రియులారా గమనించాలి, ఆ మాట చెప్పినప్పుడు గమనించాలి, ఆ మాట చెప్పడానికి ఆ సమయంలో చాలా ధైర్యం కావాలి. ఎందుకంటే క్రీస్తు అని ఆయన ఒప్పుకుంటే వారిని సమాజంలో నుంచి వెలివేస్తున్నారు. యోహాను సువార్త 9వ అధ్యాయంలో మనం గమనిస్తే, ఆ అధ్యాయంలో ఆ పుట్టుకతో గుడ్డివాడిగా ఉన్న వారిని యేసుక్రీస్తు ప్రభు స్వస్థపరిచినప్పుడు, ఆ యేసుక్రీస్తు ప్రభు స్వస్థపరిచాడని తల్లిదండ్రులు ఒప్పుకోవడానికి భయపడ్డారు. ఎందుకంటే ఆయన క్రీస్తు అని ఒప్పుకుంటే సమాజంలోంచి వెలివేయబడతామేమో. అలాగే యోహాను సువార్త 10వ అధ్యాయంలోకి వెళితే అక్కడ ఆయన దేవుని కుమారుడు అన్నందుకు అది దేవదూషణ అన్నారు. ఆ 2 పనులు చేశాడు ఇప్పుడు పేతురు. నీవు సజీవుడగు దేవుని కుమారుడవగు క్రీస్తువు. నీవు దేవుని కుమారుడు అని చెప్పాడు, నీవు క్రీస్తువు అని చెప్పాడు. చాలా ధైర్యంగా ఆ ప్రకటన చేశాడు పేతురు. అప్పుడు క్రీస్తు ప్రభు అన్నాడు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఈ బండ మీద ఏ సత్యాన్ని అయితే పేతురు అక్కడ బయలుపరిచాడో, యేసు సజీవుడగు దేవుని కుమారుడు అనే సత్యం మీద, ఆయనే క్రీస్తు అనే సత్యం మీద ఆ సంఘాన్ని కడతానని ప్రభు చెప్పాడు. క్రీస్తు అనే బండ మీద ఆ సంఘాన్ని కడతానని ప్రభు చెప్పాడు. ఆ ప్రభు చెప్పిన మాట, ఈ బండ మీద నా సంఘమును నేను కట్టుదును. ఆ మాటలు గమనించాలి. నా సంఘము నేను కడతాను. ఇట్ ఈస్ మై చర్చ్, ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అనే మాటలు అక్కడ మనం చూస్తున్నాం. ఐ విల్ బిల్డ్ మై చర్చ్. సంఘము ఆయనది, ఆయన కట్టింది, ఆయన ఏర్పాటు చేసింది, ఆయన వలన మనుగడలోనికి వచ్చినది సంఘం. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఆ సంఘములో నీవు భాగంగా ఉంటే, ఆ సంఘంలో నీవు భాగంగా ఉన్నావంటే దేవుడు మనుగడలోనికి తీసుకొని వచ్చిన ఆ సంఘమని, ఆ సమాజంలో నీవు భాగంగా ఉన్నావు. దేవునికి స్తోత్రం. నీవు ధన్యుడువు, నీవు ధన్యురాలవు. సంఘము మొట్టమొదటిగా ఈ వాక్య భాగాల్లో మనం గమనించేది ఏంటంటే, సంఘము దేవుని వలన కలిగినది. రెండవదిగా మరొక విషయం సంఘమును గురించి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 11 నుంచి 13 వచనాల వరకు అక్కడ చదువుతున్నాను. క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరమును, ఇంకా ముందు వచనాల్లో చాలా జాతుల గురించి, చాలా ప్రాంతాల వారి గురించి మెన్షన్ చేయబడింది.
వాళ్ళతో పాటు ఈ 11వ వచనంలో క్రేతీయులు, అరబీయులు మొదలైన మనందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. అందరూ విభ్రాంతి నుండి ఎటు తోచక ఇదేమగునో అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. ఈ మాటలు గమనించాలి. ఈ వచనాల్లో సంఘమునకు అప్పగించబడిన పని చాలా తేటగా మనకు బోధపడుతోంది. ఎప్పుడైతే ఆ మేడగదిలో ఉన్న 120 మంది పరిశుద్ధాత్మ అనుభవాన్ని పొందుకున్నారో ఆ వెంటనే వారు భాషలతో మాట్లాడడం మొదలుపెట్టారు. ఆ భాషలతో వారు మాట్లాడుతుంటే అక్కడ యెరూషలేములో ఆయా దేశాలలో ఉండి వచ్చి యెరూషలేములో కాపురం ఉన్నవారు చాలా జాతుల నుంచి వచ్చి, చాలా దేశాల నుంచి వచ్చి, యూదులు అక్కడక్కడ చెదిరిపోయి మరలా యెరూషలేమునికి వచ్చి యెరూషలేములో కాపురం ఉన్న యూదులు, ఆ భాషలో మాట్లాడే యూదులు అక్కడ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆ భాషలతో మాట్లాడుతుంటే, ఇదిగో ఇతడు మా భాషలో మాట్లాడుతున్నాడు, ఇతడు మా భాషలో మాట్లాడుతున్నాడు, ఇతడు మా భాషలో మాట్లాడుతున్నాడని వాళ్ళందరూ కూడా ఆ 120 మంది మాట్లాడుతున్న భాషలను అర్థం చేసుకోగలిగారు. ఆ వారు మాట్లాడిన భాష నుండి వాళ్ళు బోధ పొందగలిగారు. ఆ విషయాన్ని గమనించాలి. అందుకని అక్కడ అంటున్నారు, వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు భాషలతో మాట్లాడుతుంటే ఆ భాషలతో మాట్లాడుతున్న ఆ మాటలలో వారికి గొప్ప వివరం ఏమిటంటే, దేవుడు చేసిన గొప్ప కార్యాలని వీళ్ళు ఆ భాషలతో వివరించడం వాళ్ళు విన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప కార్యం అది. ప్రియులారా గమనించాలి. సంఘము మనుగడలోనికి వచ్చిన ఆ వెనువెంటనే జరిగిన కార్యం ఏమిటంటే, దేవుని గొప్ప కార్యములు ఆ సంఘం వివరించుట. ఎలా వివరించారంటే ఆ సంఘం అప్పుడే ఇట్ వాజ్ సంథింగ్ లైక్ ఎ బడ్. దట్ చర్చ్ వాజ్ సంథింగ్ లైక్ ఎ బడ్. ఒక మొగ్గలాగా ఉన్న సంఘం. ఆ సంఘము దేవుని కార్యములను వివరించడం, ఆ వివరించడం కూడా ఒక అద్భుతమైన రీతిలో ఒక దేవర్ ఎక్స్ప్రెసింగ్ గాడ్స్ డీడ్స్ మిరాక్యులస్లీ. చాలా ఒక అద్భుత రీతిలో వాళ్ళు ఆ దేవుని కార్యాలను వివరిస్తున్నారు. వారికి తెలియని భాషలో, వినేవారికి అర్థమయ్యే భాషలో. మాట్లాడేవాడికి ఆ భాష తెలియదు, వినేవాడికి ఆ భాష తేటగా అర్థమవుతుంది. అర్థం చేసుకున్నవాడు దేవుని కార్యములు వీళ్ళు వివరిస్తున్నారు అని అర్థం చేసుకోగలుగుతున్నాడు. దట్ వాజ్ ఏ వండర్ఫుల్ మిరకిల్ ఫ్రమ్ ద బడింగ్ చర్చ్. అప్పుడే మొగ్గలాంటి సంఘముగా ఉన్న ఆ పరిశుద్ధాత్మతో నింపబడిన ఆ 120 మంది విశ్వాసులు, అందులో కొంతమంది అపోస్తలులు, వారి నుండి దేవుని గొప్ప కార్యములు వివరించబడుతుంది. ఆ దినాన్ని సంఘమునకు అప్పగించబడిన ఒక గొప్ప పని దేవునిని, ఆయన కార్యాలని వివరించడం. మొట్టమొదట ఆ సంఘ ఆవిర్భావంలోనే జరిగింది ఆ పని. గమనించాలి. దేవునిని ఆయన కార్యములను వివరించడం దేవుడు అప్పగించిన పని సంఘానికి. దేవుని గొప్ప కార్యములను వివరించుట ఆ 11వ వచనంలో చూస్తున్నాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు ఆయన పునరుద్ధానుడైన తరువాత మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అని శిష్యులకు సూచించిన మాటలు మనం ఎరుగుదాం. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. ప్రకటించడం అనేది సంఘం మీద ప్రభు ఉంచిన బాధ్యత. ఈ ప్రకటన సంఘం ఆవిర్భావంలోనే, ఈవెన్ when the church was in a budding state, the proclamation started from the church. ఈ ప్రకటన అనేది సంఘం ఎంతో అనుభవం గడించిన తరువాత జరిగిన సంగతి కాదు. ఇంకా సంఘం మొగ్గవలే ఉండగానే, ఇంకా సంఘం ఆవిర్భవిస్తూ ఉన్నప్పుడే అక్కడ వారికి తెలియని భాషల్లో వాళ్ళు మాట్లాడుతుంటే విన్నవారికి దేవుని గొప్ప కార్యములు వారు వివరించుట గోచరమైంది. ఎంత గొప్ప అద్భుతం అది. సంఘంపై ఉంచిన బాధ్యత, సంఘముపై ఉంచిన బాధ్యత అంటే నీపైన నాపైన ఉంచిన బాధ్యత. దేవుని గొప్ప కార్యాల్ని మనం వివరించాలి. Whoever you may be, you don't need to be a pastor, you don't need to be an evangelist, you don't need to be a
full-time missionary worker. But every Christian has this responsibility of proclaiming God's deeds in your life and God's deeds from the word of God. దేవుని వాక్యము నుండి నీ జీవితం నుంచి దేవుని కార్యాన్ని వివరించడం అనేది సంఘమునకు దేవుడిచ్చిన ఒక గొప్ప ఆధిక్యత, బాధ్యత. ఇట్ ఈస్ బోత్ ఎ ప్రివిలేజ్ అండ్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో అక్కడ ఒక అద్భుతమైన మాట కనిపిస్తుంది. పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించాడట దేవుడు. గమనించాలి, పరలోకములో ప్రధానులకు అధికారులకు, పరలోకంలో ప్రధానులకు అధికారులకు దేవుని యొక్క నానా విధమైన జ్ఞానం ఆ పరలోకములో అధికారులకు ప్రధానులకు వివరించే ఆ గొప్ప ఆధిక్యత ఎవరికి ఇచ్చాడో తెలుసా? దేవదూతలకు ఇవ్వలేదు, దేవుడు సంఘానికి ఇచ్చాడు. గొప్ప ఆశీర్వాదకరమైన అనుగ్రహం అది. దేవునికి స్తోత్రం. సంఘమా నీవు గ్రహించగలిగితే, సంఘమా నీవు అవగాహన చేసుకోగలిగితే, సంఘమా నీవు ఈ మాటలు స్వీకరించగలిగితే, నీవు దేవుని గూర్చి, దేవుని కార్యములను గూర్చి వివరించకుండా మౌనముగా ఉండలేవు. దేవుడు మాట్లాడుతున్నాడు నీతో. సంఘము అంటే ఒక జనరలైజ్డ్ టర్మ్ కనుక అది నాకు కాదు అనుకోవద్దు. నీవే దేవుని సంఘం. Unless you and I are there is no church at all. Don't exclude yourself from church. When you spell the church, CH, you are CH. When you are not there in the church, you cannot even spell it. గమనించాలి, నీవు లేకుండా సంఘం లేదు, నేను లేకుండా సంఘం లేదు. We are the church. సంఘము ప్రకటించాలి అంటే ఎవరో నాయకులు, సేవకులు, గొప్పవారు వారు మాత్రమే కాదు, నీవు నేను ప్రతివారు. ఎందుకంటే దేవుడు మనలను రాజులైన యాజక సమూహంగా సంఘం అంతటినే చేశాడు. ఇట్ ఈస్ యువర్ ప్రివిలేజ్ అండ్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఇట్ ఈస్ మై ప్రివిలేజ్ అండ్ రెస్పాన్సిబిలిటీ. వాట్ ఎ వండర్ఫుల్ ప్రివిలేజ్ అండ్ రెస్పాన్సిబిలిటీ. పరలోకములో అధికారులకు ప్రధానులకు దేవుని నానా విధమైన జ్ఞానము తెలియచేయడం అనే గొప్ప ఆధిక్యత ఎవరికిచ్చాడు? దేవదూతలకు ఇవ్వలేదు, సంఘమునకిచ్చాడు. సంఘానికి అలాంటి గొప్ప ఆధిక్యత, గొప్ప ఆశీర్వాదం, గొప్ప బాధ్యత. అది బాధ్యత అయినా చాలా ఆధిక్యతతో కూడిన బాధ్యత. అది బాధ్యత అయినా చాలా ఆశీర్వాదకరమైన బాధ్యత. అది బాధ్యత అయినా అది సంతోషముతో స్వీకరించదగిన బాధ్యత. అలాంటి బాధ్యతను, అలాంటి ఆధిక్యతను దేవుడిచ్చాడు. ఇంకొకటి 13వ వచనంలో, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 13వ వచనంలో వాళ్ళందరూ భాషలు మాట్లాడుతుంటే కొందరైతే వీరు కొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యం చేశారు. అక్కడ ఆ భాషలతో మాట్లాడుతుంటే అర్థం చేసుకోగలిగిన వారు అర్థం చేసుకుని దేవుని కార్యములను వివరించిరి అని చెప్పుకున్నవారు ఉన్నారు. ఒకవేళ అర్థం కాని వారు వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారు. వాళ్ళు కూడా ఒకటి అర్థమైంది. అదేమిటంటే, ప్రియులారా గమనించాలి, ద్రాక్షరసము తాత్కాలికంగా సంతోషాన్ని కలుగు చేసేది అని అక్కడక్కడ పాత నిబంధన గ్రంథంలో కూడా మనకు వాక్యం తారసపడుతుంది. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం చూస్తే, రాజు ద్రాక్షరసము త్రాగి సంతోషముగా ఉన్న సమయంలో రాణిని ఆ కొలువులో ప్రదర్శించాలని చూసినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం. పరమగీతంలో 4వ అధ్యాయం 10వ వచనంలో నీ ప్రేమ ద్రాక్షరసము కన్నా సంతోషకరము అన్నాడు. అంటే ద్రాక్షరసం సంతోషాన్ని ఇచ్చేదే అని. సమూయేలు 1వ గ్రంథం 13వ అధ్యాయం 28వ వచనంలో అమ్నోను ద్రాక్షరసం వలన సంతోషముగా ఉండగా అనే మాటలు. అలాగే ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో సొలొమోను భక్తుడు నా దేహమును ద్రాక్షరసము చేత సంతోషపరచుకొందునని అందుకున్నాను అన్నట్లుగా అక్కడ భక్తుడు రాస్తున్నాడు. కనుక ఈ ద్రాక్షరసము త్రాగిన వాడు తాత్కాలికంగా ఆ కొంతసేపు సంతోషముగా ఉండడం కొరకు, అందుకని ఈ మద్యముతో సేవించిన వాళ్ళు, మద్యము మత్తుగా ఉండి వీళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారని అక్కడ ఆ ప్రజలు ఆ భాషలతో మాట్లాడుతున్న వారిని చూసి వాళ్ళు వ్యాఖ్యానించిన, అపహాస్యం చేసిన సంగతి చూస్తే, వాళ్ళు అంటే వీళ్ళు ఆ మద్యం మత్తులో, ఆ సంతోషంలో
దాచలేక వాళ్ళు వాళ్ళ సంతోషాన్ని వాళ్ళు దాచుకునలేక ఏవేవో మాట్లాడుతున్నారని. ప్రియులారా గమనించాలి, దాచలేని సంతోషము వ్యక్తమవుతుంది అక్కడ. ఆ మాటల్లో వాళ్ళు విమర్శించారు, విమర్శ కనిపిస్తుంది. అపహాస్యం చేశారు, అపహాస్యం కనిపిస్తుంది. ఆ విమర్శ వెనుక, అపహాస్యం వెనుక మరొక సూచన ఏమిటంటే వాళ్ళు ఏవో ఒక రకమైన సంతోషంలో ఉన్నారు. నిజమే, ఒక రకమైన సంతోషమే అది. ఆ సంతోషం దాచలేని సంతోషం వ్యక్తమవుతోంది. ప్రియులారా గమనించాలి, మన జీవితం ద్వారా అలాంటి మన సంతోషకరమైన భావోద్వేగాల ద్వారా దేవుని కార్యాలని ప్రకటించవలసిన వారమై ఉన్నాం. సంఘములో అలాంటి ఆధిక్యత, సంఘములో అలాంటి బాధ్యత దేవుడు మనకిచ్చాడు. జీవిత స్థితి ద్వారా, మన భావోద్వేగాల ద్వారా. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూస్తే, సహోదరులారా, మీరు యోదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకొనిన వారైతరి. వారు యూదుల వలన అనుభవించినట్టి శ్రమలే మీరును మీ సొంత దేశస్థుల వలన అనుభవించితరి. ఇక్కడ గమనించాలి, దేవుని సంఘములను పోలి నడుచుకొనిన వారైతరి అంటే దేవుని సంఘం ఒక మాదిరిని చూపిస్తోంది. దేవుని సంఘం మాదిరి చూపిస్తుండగా సంఘాన్ని పోలి నడుచుకోవడం అంటే సంఘము బోధిస్తోంది, సంఘము మాదిరిని చూపిస్తోంది. ఈ విషయాన్ని గమనించాలి. సంఘము మాదిరిగా ఉండుట, సంఘము మాదిరిగా ఉండుట వలన దేవునిని వివరించుట, దేవుని కార్యములను వివరించుట. అక్కడ ఆ సంఘంలో ఆ మాటలు, ఆ పౌలు రాసిన మాటల్లో ఆ అర్థం మనకు గోచరిస్తుంది. సంఘములను పోలి నడుచుకొనుట. తిమోతికి రాసిన మొదటి పత్రికలో పౌలు తిమోతికి రాస్తూ 3వ అధ్యాయం 15వ వచనంలో, నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులు నీకు వ్రాయిచున్నాను. దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తించాలో, ఆ దేవుని సంఘంలో మన ప్రవర్తనే గొప్ప ఆశీర్వాదకరమైన స్థితిని ఇతరులకు అందించాలి. మన ప్రవర్తన, నీ ప్రవర్తన, నా ప్రవర్తన. అందుకనే ఆ ప్రవర్తన గురించి సత్క్రియలు అంటాడు క్రొత్త నిబంధనలో. దేవుడు మన కొరకు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు అంటాడు ఎఫెసీ పత్రికలో. నిజమే ప్రియులారా గమనించాలి, మన ప్రవర్తన ద్వారా దేవుని కార్యములను వివరించుట, మన భావోద్వేగాల ద్వారా దేవుని కార్యాలను వివరించుట, మన ఇతరులను ప్రేమించుట ద్వారా దేవుని కార్యాలను వివరించుట. అలాంటి స్థితి మొగ్గగా ఉన్న సంఘంలోనే మనకు కనిపిస్తోంది. వారు దేవుని కార్యములను వివరించిరి అనే మాట అక్కడ దేవుని వాక్యంలో చూస్తున్నాం. వాళ్ళ భాషలతో మాట్లాడుతుంటే అక్కడ వారు దేవుని కార్యములను 11వ వచనంలో వారు దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని అక్కడ వారు చెప్పుకున్నట్లుగా, సంఘానికి దేవుడు అప్పగించిన గొప్ప పని ఏమిటంటే దేవునిని, ఆయన కార్యాలను వివరించడం. మొట్టమొదట సంఘము దేవుని వలన కలిగినది. సంఘానికి దేవునికి ఇచ్చిన పని ఆయన కార్యములను వివరించట. సంఘం పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మూడవదిగా మరొక విషయం, ఈ అపోస్తుల కార్యముల 2వ అధ్యాయము 42వ వచనంలో, వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. సంఘానికి దేవుడు ఒక గురిని ఏర్పాటు చేశాడు. గాడ్ గేవ్ ఎ గోల్ టు ద చర్చ్. ఆ గురి ఏమిటంటే ఒక అపూర్వమైన సహవాసాన్ని పొందాలి, ఆ సహవాసంలో స్థిరపరచబడాలి. ఒక అపూర్వమైన, ఇట్ షుడ్ బి ఎ యునిక్ ఫెలోషిప్. రకరకాల సహవాసాలు చూస్తాం, రకరకాల స్నేహాలు చూస్తాం, రకరకాల అసోసియేషన్స్ చూస్తాం. కానీ దిస్ ఈజ్ ఏ పెక్యూలియర్ అసోసియేషన్ అండ్ ఫెలోషిప్. దిస్ ఈజ్ ఏ యునిక్ ఫెలోషిప్. ఒక అపూర్వమైన, ప్రత్యేకమైన సహవాసం. సంఘమునకు ఉన్న గురి అది, దేవుడు ఏర్పరిచిన గురి. ఒక అపూర్వమైన గురిని ఏర్పాటు చేశాడు. 44వ అధ్యాయం 44వ వచనం, 45వ వచనం, అదే 2వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథంలో, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి అక్కర కొలది పంచిపెట్టిరి. సంఘము ఎంత గొప్ప సహవాసం అంటే అప్పుడు ఏర్పడిన సంఘానికి, ఆ సంఘము ఒక ప్రత్యేకమైన సహవాసంగా, ఇది నిస్వార్థమైన సహవాసం. ఆస్తులను కూడా అమ్మి, వారికి కలిగిన సమస్తాన్ని అమ్మి
అక్కరగల వారికి పంచిపెట్టడం. నిస్వార్థమైన సహవాసం, త్యాగపూరితమైన సహవాసం, త్యాగపూరితమైన సహవాసంగా కూడా అక్కడ దేవుని వాక్యంలో మనం చూడగలం. అలాంటి ఆలోచన అపోస్తుల కార్యముల గ్రంథంలోనే 4వ అధ్యాయము 34-35 వచనాలు చూస్తే అక్కడ కూడా మనకు అలాంటి విషయం కనిపిస్తుంది. భూములనైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతివానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికి కొదువలేకపోయెను. వాట్ ఎ వండర్ఫుల్ ఫెలోషిప్ ఇట్ వాస్. ఎంత గొప్ప సహవాసం అది! స్వార్థమెరుగని సహవాసం, త్యాగపూరితమైన సహవాసం. దట్ ఫెలోషిప్ డజంట్ నో సెల్ఫ్. That fellowship doesn't think about their selfish desires. వారి కోరికల గురించి కానీ వారికున్న అవసరతల గురించి కానీ ఆలోచించుకున్న సహవాసము కాదు. దట్స్ వై ఐ కాల్ ఇట్ as a unique fellowship. క్రైస్తవ సంఘంలో అలాంటి సహవాసం కావాలి. సంఘంలో ఉన్నవారి అవసరతలలో పాలు పంచుకోగలిగిన స్థితి. ప్రియులారా, గమనించాలి. సంఘములో అవసరతలో పాలు పంచుకోవడం ఏ మేరకంటే పౌలు అన్నాడు ఒక చోట, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 15వ వచనంలో పౌలు అంటాడు, నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరిచేదను. నాకు కలిగినంతా వ్యయపరిచేస్తాను. ఐఎమ్ రెడీ టు స్పెండ్ వాట్ ఆల్ ఐ హ్యావ్ ఫర్ ద సేక్ ఆఫ్ యువర్ బ్లెస్సింగ్. మీ ఆశీర్వాదం కొరకు నాకు కలిగినదంతా వ్యయపరచడానికి సిద్ధంగానే ఉన్నాను. అది ఒక ఎత్తు అయితే, మరొక అద్భుతమైన విషయం ఏంటంటే, నన్నును నేను వ్యయపరచుకొందును. నాకు కలిగినది, నా జేబులో ఉన్నది, నా బ్యాంకులో ఉన్నది, లేక నాకు కలిగినదంతా వ్యయపరచడానికి సిద్ధమే. అంత మాత్రమే కాదు, నన్ను నేను కూడా వ్యయపరచుకోవడానికి సిద్ధముగా ఉన్నాను. వాట్ ఏ వండర్ఫుల్ ఫెలోషిప్ ఇట్ వాస్. అలాంటి సహవాస అనుభవం, ఆ సహవాస అనుభవంలో నన్ను నేను వ్యయపరచుకుంటాను అని చెప్పగలిగే సహవాస అనుభవం. సంఘమా, నిన్ను గూర్చి నన్ను నేను వ్యయపరచుకోవడానికి సిద్ధముగా ఉన్నాను. ఐఎమ్ రెడీ టు స్పెండ్ వాట్ ఆల్ ఐ హ్యావ్ అండ్ ఐఎమ్ రెడీ టు బి స్పెంట్. ఇట్ వాస్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ మై ఫ్రెండ్స్. సంఘమును గూర్చి అలాంటి నిస్వార్థపూరితమైన సహవాస అనుభవం, త్యాగపూరితమైన సహవాస అనుభవం, సంఘములో వారి అవసరతల కొరకు ఆలోచన చేయగలిగే అనుభవం, వారి అవసరతల్లో పాలు పంచుకొనగలిగిన అనుభవం. వాట్ ఎ వండర్ఫుల్ ఫెలోషిప్ ఇట్ వాస్. సంఘమునకు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదకరమైన అనుభవం అది. సంఘం యొక్క గురేది, ద వెరీ గోల్ ఆఫ్ ద చర్చ్ గాడ్ ఎస్టాబ్లిష్డ్. దేవుడు ఏర్పరిచిన సంఘానికి దేవుడు ఏర్పరిచిన గొప్ప గురి ఏమిటంటే, అది నిస్వార్థమైన త్యాగపూరితమైన సహవాసమే. ఈ దినాన్ని సంఘమా అలాంటి సహవాస అనుభవంలో మనం ఉన్నామా? ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. సంఘానికి ఒకరోజు హ్యాపీ బర్త్డే చర్చ్ అని చెప్పే ముందు ఆ చర్చ్లో నువ్వు ఉన్నావు. ఆ చర్చ్లో, ఆ సంఘంలో దేవుడు ఏర్పరిచిన నియమాలు, అది దేవుని వలన కలిగినది. దేవుని వలన కలిగిన దానిలో నీవు భాగంగా ఉన్నావు అంటే నీ జీవితం కూడా ఆ సహవాసంలో నీవు ఇమిడి ఉండగలిగేటట్లుగా దేవుడు నిన్ను చేశాడు అని. అలాగే దేవుడు నీకు అప్పగించిన పని, దేవుని కార్యములను నీ జీవితం ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ భావోద్వేగాల ద్వారా, నీ ప్రకటన ద్వారా తెలియచేయాలి. అలాగే నీకు ఏర్పరిచిన గురి గొప్ప సహవాసం, ఒక అపూర్వమైన, ఒక ప్రత్యేకమైన, స్వార్థమెరుగని త్యాగపూరితమైన సహవాస అనుభవం గురించి, ఈ సంఘం గురించి మాట్లాడుకుంటున్నాం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 27 నుంచి 30వ వచనం వరకు చూస్తే అక్కడ గమనించాలి. అక్కడ అంతియోకయలో సంఘం గురించి మనకు కనిపిస్తుంది. అంతియోకయలో సంఘంలో, ఆ సంఘం క్రొత్తగా ఏర్పడిన సంఘం అయితే, అక్కడికి కొంతమంది ప్రవక్తలు వచ్చి ఆ సంఘంలో బోధ చేశారు. అక్కడికి చదవడానికి సమయం లేదు. అక్కడికి అగబు అనే ఒక ప్రవక్త వచ్చాడు. ప్రవక్త వచ్చి ఎక్కడో యోదయలో కరువు రాబోతోంది అని
అంత్యోకయకు వచ్చి ప్రకటిస్తే ఆ యోదయలో సంఘం ఎలా ఉంటుందో ఈ అంత్యోకయలో ఉన్న వారికి తెలియదు. యోదయలో విశ్వాసులు ఎవరో అంత్యోకయలో వారికి తెలియదు. కానీ ఆ యోదయలో ఉన్న విశ్వాసుల కొరకు అంత్యోకయ వారు సొమ్మును పోగు చేసి వారి కొరకు అంత్యోకయ నుంచి భక్తుల ద్వారా ఆ సహాయాన్ని పంపించిన సంగతి అక్కడ అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 27వ వచనం నుంచి 30వ వచనం వరకు అక్కడ ఉన్న వాక్య భాగాల్లో మనం చూస్తాం. ప్రియులారా, గమనించాలి, స్వార్థం ఎరుగని సహవాసము. ఆ సహవాసం చూడండి, అంత్యోకయ సంఘ విశ్వాసులు ఆ విశ్వాసంలో ఆ సంఘంలో చేసిన కార్యం చూడని వారి కొరకు, ఎరగని వారి కొరకు వాళ్ళు చేసిన కార్యం. ఈ దినాన్ని సంఘమా, దేవుడు 3 విషయాలు ఈ సంఘం పుట్టినరోజు సందర్భంగా మనతో మాట్లాడుతున్నాడు. ఒకటి, సంఘము, నీవు కూడా భాగంగా ఉన్నావు. సంఘము పుట్టినరోజు, సంఘం పుట్టినరోజులు నువ్వు గమనించవలసింది ఏంటంటే, ఈ సంఘము నీవే సంఘంలో ఉన్నా, వెదర్ ఇట్ ఈస్ లైఫ్ చర్చ్ ఆర్ ఎనీ అదర్ చర్చ్, ఏ సంఘములో ఉన్నా సంఘము దేవుని వలన కలిగినది. ఆ సంఘంలో భాగంగా ఉన్నామంటే ఆ సహవాసము, దేవుడు నీకు ఇచ్చిన సహవాసము దేవుని వలన కలిగినది. ఆ విషయాన్ని గమనించాలి. కనుక దేవుని వలన కలిగినది, ఆ పరిధి నుంచి నీవు బయటికి వెళ్ళిపోవడానికి వీల్లేదు. అది దేవుని వలన కలిగినది, అది గొప్ప ఆశీర్వాదం. రెండవదిగా, సంఘముగా నీకు దేవుడు ఒక పని అప్పగించాడు. అదేమిటంటే దేవునిని ఆయన కార్యములను వివరించుట. నీ జీవితం ద్వారా, నీ భావోద్వేగాల ద్వారా, నీవు చూపించే ప్రేమ ద్వారా, నీ క్రియల ద్వారా, నీ ప్రకటన ద్వారా, నీ జీవితంలో సమస్తం ద్వారా, నీవేం చేస్తున్నా, నీవే పనిలో ఉన్నా, నీవే వృత్తిలో ఉన్నా, అయితే దేవుడు నీకు అప్పగించిన, నీకు ఇచ్చిన గొప్ప ఆధిక్యత, అప్పగించిన గొప్ప బాధ్యత దేవునిని ఆయన కార్యములను వివరించుట. సంఘమునకు ఒక గురిని ఏర్పాటు చేశాడు. అంటే నీకు ఒక గురిని సంఘములో సహవాసంలో నీవు ఉంటూ ఉండగా ఒక గురి. ఆ గురి ఏమిటంటే, నీవు సహవాసంలో ఉండాలి, సహవాసంలో భాగంగా ఉండాలి. స్వార్థమెరుగని సహవాసం, త్యాగపూరితమైన సహవాసం, ఇతరుల క్షేమాన్ని ఆశించే సహవాసం, ఇతరులు సంఘములో విశ్వాసులు క్షేమాభివృద్ధి నొందాలి, ఆత్మలో క్షేమాభివృద్ధి నొందాలి, శరీరంలో క్షేమాభివృద్ధి నొందాలి, వారి జీవితాల్లో అన్ని రంగాల్లో దేవుని చిత్తానుసారంగా ఆ సంఘములో ఉన్న వారందరూ క్షేమాభివృద్ధి పొందుట కొరకు నీవు ప్రార్థించాలి, శ్రమించాలి, సమయాన్ని వెచ్చించాలి. ఏం వెచ్చించవలసి వచ్చినా వెచ్చించగలిగే స్థితిలో నీవు ఉండాలి. సంఘమునకు దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత, గొప్ప ఆశీర్వాదం అది. ఈ దినాన్ని సంఘమా, ఈ మాటలు నేను స్వీకరించి, నీవు ఈ మాటలు వింటున్న నీవు ఏ సంఘమైనా, వాట్ ఎవర్ చర్చ్ యు ఆర్ ఇన్, దేవుడు నిన్ను నన్ను ఆ స్థానిక సంఘంలో నాటాడు. ఇక్కడ మమ్మలను కొంతమందిని వైజాగ్లో ఈ లైఫ్ చర్చ్ అనే సంఘంలో నాటాడు. ఒకవేళ నీవున్న తావులో ఏ సంఘంలోనైనా దేవుడు నిన్ను నాటి ఉండొచ్చు. అది దేవుని వలన కలిగిన సంఘం. ఆ సంఘంలో నీవు నాటబడి ఉండాలి. ఆ సంఘంలో నీవు భాగంగా ఉండి, ఇది దేవుని వలన కలిగిన సంఘము కనుక ఆ దేవుని వలన కలిగిన సంఘములో భాగంగా నీవు ఉన్నావు. అది గొప్ప ఆధిక్యత. అలాగే దేవుడు నీకు ఒక పని అప్పగించాడు. సంఘంలో ఉండగా దేవుని కార్యాలని నువ్వు వివరించగలగాలి. ప్రకటన రూపంలో మాత్రమే కాదు, నీ జీవితం ద్వారా, నీ ప్రేమ ద్వారా, నీ భావోద్వేగాల ద్వారా, సమస్తం ద్వారా దేవుని కార్యాలను వివరించాలి. మూడవదిగా, ఆ సహవాసంలో నిలుచుటలో ఏదో ఆదివారం వచ్చి హలో చెప్పి వెళ్ళిపోయే సహవాసం కాదు. గమనించాలి, స్వార్థమెరుగని సహవాసం, త్యాగపూరితమైన సహవాసం. సంఘములో ఉన్నవారు క్షేమాభివృద్ధి చెందాలి అని నీవు శ్రమించి, సమయాన్ని వెచ్చించి, ఒకవేళ ధనాన్ని వెచ్చించవలసి వస్తే దాన్ని వెచ్చించి, నీ శ్రమను వెచ్చించి, ఏదైనా నాకున్నదంతా వ్యయపరచుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, నన్ను నేను కూడా వ్యయపరచుకుందును అనే అనుభవంలోనికి నీవు ప్రవేశించి, అలాంటి అనుభవాన్ని పొందుకొని సంఘంలో నీవు ఆశీర్వదించబడాలి, సంఘానికి నీవు ఆశీర్వాదకరంగా ఉండాలి. క్రైస్తవ సంఘంలో ప్రతి విశ్వాసి ఈ ఆలోచన కలిగిన స్థితిలో ఉండగలిగితే సంఘానికి ఆటంకమే ఉండదు, సంఘానికి హద్దులుండవు, సంఘ అభివృద్ధిని ఎవరు ఆపలేరు. ఈ దినాన్ని క్రైస్తవ సంఘం వర్ధిల్లాలి అంటే అది ఏ సంఘమైనా, సంఘమా నీవు దేవుని వలన కలిగిన స్థితి నీవు గ్రహించాలి. సంఘమా, దేవుడు నీకు అప్పగించిన పనిని నీవు ఆధిక్యతగా, నువ్వు బాధ్యతగా స్వీకరించాలి. సంఘమా, దేవుడు నీ ముందుంచిన గురిని నీవు నెరవేర్చాలి. అలా చేసి నీవు సంఘంలో నీవు ఆశీర్వదించబడాలి, సంఘానికి ఆశీర్వాదకరం ఉండాలి.
అలాగే తద్వారా దేవుని నామాన్ని నీవు వ్యక్తిగతంగా అలాగే మనందరం సంఘంగా మహిమపరచాలి. చివరికి అల్టిమేట్గా ఆయనే మహింపరచబడాలి. ఎందుకంటే సంఘం ఆయనది. ఈరోజు సంఘం పుట్టినరోజు జరుపుకుంటూ ఉండగా అందులో నీవు కూడా భాగంగా ఉండగా లెట్ us సెలబ్రేట్ ఇట్. మనం వేడుకగా జరుపుకుందాం. ఒకవేళ ఈ విషయం నీవు ఒకవేళ మర్చిపోతే దేవుడు నీకు జ్ఞాపకం చేస్తుండే, సంఘం పుట్టినరోజు నీకు జ్ఞాపకం చేస్తుండగా ఈరోజు మిగిలిన దినమంతా వేడుకగా జరుపుకుంటూ దేవుని సన్నిధిలో సంతోషిస్తూ ఈ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్న విషయాలను ధ్యానం చేస్తూ దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యతను, దేవుడు నీకు అప్పగించిన బాధ్యతను, దేవుడు నీ ముందుంచిన గురిని నీవు నీ హృదయంలోనికి స్వీకరించి అట్టి విధంగా నేను చేస్తాను ప్రభువా, నాకు సహాయం చేయ ప్రభువా అని ప్రార్థన చేసి, ప్రార్థన ద్వారా నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకుని సంఘమునకు కట్టబడి సంఘములో భాగంగా ఉండి సంఘానికి వేరుగా క్రైస్తవ విశ్వాసం కాదు ప్రియులారా, గమనించాలి. యు నీడ్ టు బి ఇన్ ద చర్చ్. అందుకని యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకోవాలి, అది సంఘం ముందు ఒప్పుకోవాలి, సంఘంతో కలిసి ఉండాలి. అప్పుడు నువ్వు రక్షించబడతావు. ఈ దినాన్ని అలాంటి సంఘమునకు కట్టబడి ఉండి దేవుని సన్నిధిలో నీవు ఆశీర్వదించబడాలి, సంఘానికి ఆశీర్వాదకరంగా ఉండాలి, దేవుని నామాన్ని మహింపరచబడాలి. అట్టి కార్యము నీ ద్వారా జరిగించడానికి దేవుడు గొప్ప ఆశీర్వాదకరమైన అనుభవాన్ని నీకు దయచేయనుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, కృప కలిగిన మా తండ్రి, ఈ మంచి అనుభవాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. ఈరోజు నీవు సంఘాన్ని ప్రభువా మనుగడలోనికి తీసుకొని వచ్చిన ఆశీర్వాదకరమైన సంఘటనను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎంత గొప్ప భాగ్యం ప్రభువా. అట్టి స్థితిని మాకు ఇచ్చావు, మీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభువా ఈ వాక్యాన్ని మేము ధ్యానించి ఉండగా ఆ వాక్యంలో విషయాలు మా హృదయాల్లోనికి మా జీవితాల్లోనికి స్వీకరించి సంఘము నీ వలన కలిగినది అని, ఆ నీ వలన కలిగిన ఆ కార్యంలో మేము అందరం భాగంగా ఉన్నాము. అది మాకు నీవు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం ప్రభువా. ఆ ఆశీర్వాద స్థితిలో మేము కొనసాగడానికి సహాయం చేయండి. అలాగే సంఘానికి నీవు ఇచ్చిన ఆధిక్యత, బాధ్యత నిన్ను గూర్చి మేము వివరించాలి ప్రభువా. వివరించగలిగే స్థితి మాకు దయచేయండి. అలాగే సంఘముగా మాపై ఉంచిన గురి సహవాసంలో, స్వార్థం ఎరుగని సహవాసం, త్యాగపూరితమైన సహవాసం, సంఘ క్షేమాభివృద్ధికి మేము దోహదపడే సహవాసం, అలాంటి సహవాసంలో మేమందరం నిలవగలిగేటట్లుగా సహాయం చేయండి. ఈ వాక్యం విని ఎవరైతే పురికొల్పబడి అలాగే నేను బ్రతుకుతాను అని నిర్ణయం చేసుకున్నారో అలాంటి వారిని ప్రత్యేకంగా మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా. వారిని మీరు తాకండి, మీరు గొప్ప కార్యాలు జరిగించండి. వారు చేసుకున్న నిర్ణయాన్ని బట్టి ప్రభువా మీ చేతులకు వారి జీవితాలు అప్పగిస్తున్నాను. ఆ నిర్ణయాల ద్వారా, ఆ నిర్ణయాల ప్రకారంగా వాళ్ళు క్రియ జరిగించగలిగేటట్లుగా గొప్ప కార్యాలు వారి జీవితాల్లో జరిగించండి. ఆటంకాలను తొలగించండి. గొప్ప ఆశీర్వాదం వారి జీవితాల్లో ఉంచండి. నీ కృపా కార్యాలు వారి జీవితాల్లో జరిగించమని మమ్ములను వ్యక్తిగతంగాను సంఘముగాను ఆశీర్వదించి తద్వారా మేము ఆశీర్వదించబడడానికి, సంఘానికి మేము ఆశీర్వాదకరంగా ఉండడానికి, నీ నామమే మా జీవితాల ద్వారాను సంఘాల ద్వారాను మహిమపరచడానికి నీ కృప మందరిపైన విస్తరింపచేయమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మేముగా మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహాయము, సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును సంఘములో భాగముగా మనముండి మనం వర్ధిల్లుతూ ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటూ కొనసాగుటలో ఇప్పుడును సదాకాలము దేవుడు మనకు తోడై ఉండి సహాయం చేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ చర్చ్. మే గాడ్ బీ విత్ యూ. ఈ మాటలు స్వీకరించి మీరు సంఘానికి కట్టబడి సంఘంలో మీరు ఆశీర్వదించబడండి. సంఘానికి మీరు ఆశీర్వాదకరంగా ఉండండి. దేవుని నామాన్ని మహింపరచండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.